హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం పాన్ కార్డ్ యొక్క ఉపయోగం ఏంటి, పాన్ కార్డ్ మనకి అవసరమా లేదా, పాన్ కార్డ్ వల్ల మనకు లాభం ఏంటి, పాన్ కార్డ్ అసలు యాక్టివేషన్లో ఉందా లేదా, పాన్ కార్డ్కి ఆధార్ లింక్ ఉందా లేదా, మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ నొక్కారంటే ఆటోమేటిక్గా మనం చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. సో టైం వేస్ట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసిద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గూగుల్ ఓపెన్ చేసి పాన్ కార్డ్ అప్లై అని కొడుతున్నా. అంటే పాన్ కార్డ్ లేని వాళ్ళు అప్లై చేసుకోవడం కోసం ఈ ప్రాసెస్ అనమాట. అప్లై ఆన్లైన్ అండ్ కంటిన్యూ విత్ అప్లికేషన్ అని ఉంది కదా. ఇక్కడ మనం అప్లై ఆన్లైన్లో అప్లికేషన్ టైప్, కేటగిరీ ఇవన్నీ ఉంటాయి. కంటిన్యూ విత్ అప్లికేషన్ మీ ఇష్టం, మీ ఏ రకంగానైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కేటగిరీ ఇండివిజువలా అండ్ అసోసియేషన్ ఆఫ్ పర్సనా, బాడీ ఆఫ్ ఇండివిజువల్సా, కంపెనీయా, ట్రస్టా, దీనికి సంబంధించి అది. టైటిల్ అంటే టైటిల్, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ ఆల్రెడీ మీకు తెలిసినవే, బర్త్ డేట్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇచ్చి మనం ఇవ్వడం. ఇలా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ ప్రాసెస్ ద్వారా వెళ్ళండి. కానీ ఇప్పుడు మనం మన పాన్ కార్డ్ ఆల్రెడీ అప్లై చేసుకుంటే దాని స్టేటస్ ఏంటి అని తెలుసుకోవడం కోసం ఇంకో వెబ్సైట్ అనమాట, ఈ ఫిల్లింగ్ ఇన్కమ్ ట్యాక్స్. ఫస్ట్ వెబ్సైట్ ఉంది కదా, అది ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ముందుకు వెళ్ళే ముందు అసలు పాన్ కార్డ్ అంటే ఏంటి, పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అనమాట. పాన్ కార్డ్ ఒక ఫిజికల్ డాక్యుమెంటే కాదు, అది మనకు ఒక ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అనమాట. ఇప్పుడు మనకు పాన్ కార్డ్ ఉంటేనే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కానీ లేదా మన బ్యాంక్ సంబంధించి ట్రాన్సాక్షన్స్ కానీ చాలా వరకు మనకు యూజ్ అవుతాయి. ఈ పాన్ కార్డ్ మీద మన నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్తో సహా ఉంటుంది. కాబట్టి ఇది మనకు ఒక ఐడెంటిటీ ప్రూఫ్ లాగా మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో చాలా వాటికి మనకు పాన్ కార్డు కంపల్సరీ అవసరం ఉంటుంది. పాన్ కార్డ్ లేని వాళ్ళు ఎవరైనా, పాన్ కార్డ్ లేకుండా మీరు బ్యాంక్ సంబంధించి ఏ పని చేయలేరు. సో ఈ పాన్ కార్డ్ కంపల్సరీ కాబట్టి మీరు అప్లై చేసుకోండి. సో అప్లై చేసుకున్నాక దాని స్టేటస్ ఏంటి తెలుసుకోవడం కోసం ఇప్పుడు ఈ ప్రాసెస్ అనమాట. ఈ వెబ్సైట్లో చూసారా, క్విక్ లింక్స్ అని, ఈ వెరిఫై రిటర్న్, లింక్ ఆధార్ స్టేటస్, లింక్ ఆధార్, వెరిఫై పాన్ స్టేటస్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, పాన్ స్టేటస్. ఇన్స్టాంట్, ఈ పాన్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అవసరం లేదు. వెరిఫై పాన్ స్టేటస్ నేను క్లిక్ చేశాను. సో మనకు ఓకే కాగానే ఇలా ఉంటుంది, వెరిఫై పాన్ స్టేటస్ అని ఉండి ఎంటర్ డీటెయిల్స్, వెరిఫికేషన్ అండ్ పాన్ స్టేటస్ 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ మన పాన్ కార్డ్ నెంబర్ ఏంటో మనం ఇక్కడ ఇవ్వాలి. పాన్ అని ఉన్న దగ్గర పాన్ కార్డ్ మీద మీ దగ్గర ఉన్న పాన్ కార్డ్ ఏదైతే ఉందో దాని మీద ఒక నెంబర్ ఉంటుంది, దాని పాన్ కార్డ్ నెంబర్ మనం ఇక్కడ ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇక్కడ డైరెక్ట్ టైప్ అయినా చేయొచ్చు, లేదా ఇక్కడ క్యాలెండర్ సింబల్ లాగా ఉంది, సింబల్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్ మీద క్లిక్ చేస్తే మీ బర్త్ ఇయర్ ఏంటో ఆ ఇయర్ని మీకు ఈ ఆరోస్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు అన్ని ఇయర్స్ చూపిస్తుంది. సో మీ ఇయర్ ఏంటో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి మీ మంత్ ఏంటో సెలెక్ట్ చేసుకొని తర్వాత మీ బర్త్ డేట్ ఏంటో సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా డేట్ ఆఫ్ బర్త్ అనేది అందులో వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటి, మన పాన్ కార్డ్ మీద మన నేమ్ ఎలా ఉందో, మన ఫుల్ నేమ్ ఎలా ఉందో సర్నేమ్తో అంటే ఇంటి పేరుతో సహా మనం ఇక్కడ టైప్ చేయాలి. క్యాపిటల్స్ ఉంటే క్యాపిటల్స్, స్మాల్ ఉంటే స్మాల్స్, యాజ్ ఇట్ ఈజ్ పాన్ కార్డ్ మీద ఎలా ఉంటే అలా మనం టైప్ చేయాలి. ఎలాంటి మిస్టేక్ చేసినా, ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ పెట్టినా అది మనకు చూపించదు. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఇండియన్స్ అయితే ఇండియా సెలెక్ట్ చేసి ఉంటుంది డిఫాల్ట్గా, లేదంటే కంట్రీ సెలెక్ట్ చేసుకొని ఫోన్ నెంబర్ కొట్టండి. ఫోన్ నెంబర్ కొట్టగానే మనకు కంటిన్యూ అంటుంది. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఆప్షన్కి మనకు తీసుకెళ్తుంది. ఓటీపీ అనేది 15 minutes యాక్టివేట్లో ఉంటుంది. రీసెంట్ ఓటీపీ అనేది మనం ఒక్కసారి చేయగలం. నెక్స్ట్ 3 attempts మాత్రమే మనకు ఛాన్స్ ఉంటుంది. సో మనకు వచ్చిన ఓటీపీని ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. ఇక్కడ కూడా మీరు ఏమాత్రం మిస్టేక్ చేసినా మనకు అటెంప్ట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఓటీపీ కొట్టాక వ్యాలిడేట్ అంటే ఇక్కడ చూసారా, పాన్ ఈజ్ యాక్టివేట్ అండ్ డీటెయిల్స్ ఆర్ యాజ్ పర్ పాన్ అని, అంటే మీరు ఇచ్చిన డీటెయిల్స్ పాన్ కార్డ్లో ఉన్నట్టుగా కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి మీ పాన్ ఈజ్ యాక్టివేషన్లో ఉంది అని ఉంటుంది. ఇక్కడ చాలా వరకు ఆప్షన్స్ ఉన్నాయి, మనకు అవన్నీ ఏం అవసరం లేదు. మనకు పాన్ కార్డ్ స్టేటస్ యాక్టివేషన్లో ఉందో లేదో తెలుసుకోవడం కోసం మనం ఇక్కడికి వచ్చాం. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన వాళ్ళకి సంబంధించి మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనకేం అవసరం లేదు. నెక్స్ట్ హోమ్కి వచ్చేసాను నేను. హోమ్కి వచ్చాక
ఇక్కడ ఇంకొకటి, మన పాన్ కార్డ్కి ఆధార్ లింక్ ఉందా లేదా, లింక్ ఆధార్ మీద క్లిక్ చేసా. లింక్ ఆధార్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కూడా సేమ్ 3 స్టెప్స్, ఎంటర్ డీటెయిల్స్, వెరిఫికేషన్, స్టేటస్. ఇక్కడ పాన్ కార్డ్ యాజ్ ఇట్ ఈస్ ఇందాకట్లాగానే పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. యాజ్ ఇట్ ఈస్ మీ పాన్ కార్డ్ మీద ఏదైతే ఉందో, మీ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ కార్డ్ మీద ఏదైతే ఉందో అదే నెంబర్ మీరు టైప్ చేయాలి. టైప్ చేసినాక ఇక్కడ బర్త్ డేట్ ఇవన్నీ కాదు, ఇక్కడ నెక్స్ట్ ఆధార్ నెంబర్. స్టార్ ఉందంటే ఈ మస్ట్ అండ్ షుడ్గా మనం ఫిల్ చేయాలని అర్థం అనమాట. స్టార్ లేకపోతే ఆప్షన్ మీరు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఫిల్ చేయొచ్చు, ఫిల్ చేయకపోవచ్చు. ఆ నేమ్ పక్కన స్టార్ అంటే మాత్రం కంపల్సరీ మనం ఇవ్వాలి అని అర్థం. ఆధార్ నెంబర్ కొట్టాక వ్యాలిడేట్ అని ఇక్కడ కింద బ్లూ కలర్లో ఉంటుంది, వ్యాలిడేట్ మీద నేను క్లిక్ ఇస్తున్నాను. ఇక్కడ వచ్చింది చూసారా, యువర్ పాన్ నంబర్ ఈజ్ ఆల్రెడీ లింక్ టు గివెన్ ఆధార్ నెంబర్ అని ఆధార్ నెంబర్ వచ్చింది. సో అంటే మన ఆధార్ నెంబర్కి పాన్ ఆల్రెడీ లింక్ ఉంది, పాన్కి ఆధార్ ఆల్రెడీ లింక్ ఉంది అని అర్థం అనమాట. సో ఇలా మన పాన్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకుంటే దాని స్టేటస్ ఏంటి, యాక్టివ్లో ఉందా, డియాక్టివేషన్లో ఉందా, లేదంటే మన పాన్ కార్డ్కి ఆధార్ లింక్ ఉందా లేదా, ఇలా మనం ఈ ప్రాసెస్ ద్వారా సింపుల్ స్టెప్స్తోనే తెలుసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళే చాలామంది ఉన్నారు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. మన వీడియోస్ మీకు నచ్చితేనే 10 మందికి షేర్ చేస్తే మీ లైక్సే 10 మందికి షేర్ అయ్యేలా చేస్తుంది. యూట్యూబ్ ఆల్గారిథం ప్రకారం లైక్స్తోనే మూమెంట్ ఉంటుంది. ప్లీజ్ దయచేసి ఇది గమనించగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.